హలో ఎవ్రీవన్, జిఎస్ పేపర్ 4లో ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కెనాట్ ఓవర్ రైడ్ హ్యూమన్ డిగ్నిటీ, ఇలాంటి క్వశ్చన్స్కి ఈ 5 కీవర్డ్స్ అనేవి కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే కీవర్డ్స్ ఆర్ విచ్ వేర్ ఎగ్జామినర్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ వెరీ క్లియర్లీ అండ్ ప్రిసైజ్లీ. సో ద బెటర్ ద కీవర్డ్ ద బెటర్ మార్క్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో అట్లా ఈ పర్టికులర్ క్వశ్చన్ వస్తే దీంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సో దీన్ని మీరు ఆ పర్టికులర్ హ్యూమానిటీ, హ్యూమన్ డిగ్నిటీ అనే కాన్స్టిట్యూషన్ అనే సెగ్మెంట్లో రాసేటప్పుడు మీరు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే పదాన్ని యూజ్ చేస్తూ రాయాల్సి వస్తుంది. ఈ పదం కాన్స్టిట్యూషన్లో లేకపోయినా యాజ్ ఇట్ ఈస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ మీరు ఎక్కడన్నా పాలిటీ రిలేటెడ్ ఇట్లాంటి ఎథిక్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే కీవర్డ్తోనే ఆన్సర్ రాయొచ్చు. ప్లస్ హ్యూమన్ సెంటర్డ్ గవర్నెన్స్ జరగాలి, ఎందుకంటే సస్టైనబుల్ వే ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ ఎఫిషియన్సీ అలాంగ్ విత్ ద హ్యూమన్ సెగ్మెంట్. సో ఆ హ్యూమన్ సెగ్మెంట్ లేకపోతే సస్టైనబుల్ గవర్నెన్స్ పాత్ అనేది మనం రీచ్ అవ్వలేం. కాబట్టి హ్యూమన్ సెంటర్డ్ గవర్నెన్సే ఉండాలి ఎప్పటికైనా. ప్లస్ ప్రొసీజరల్ జస్టిస్ ఏదో మనం ప్రీవియస్ కేసులో ఇలా ఇచ్చామని చెప్పి ఇక్కడ కూడా అలానే చేయడం కాదు. అసలు ఈ పర్టిక్యులర్ కేసులో జరిగిన ఈవెంట్ ఏంటి, దాని యొక్క ప్రొసీజరల్ సెగ్మెంట్ ఏంటి అనేది చూసుకుంటూ జస్టిస్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఎవ్రీ కేస్ ఈస్ డిఫరెంట్ ఫర్ దట్ పర్టిక్యులర్ కేస్ విచ్ ఇస్ నాట్ బిఫోర్ ఎర్లియర్ అన్నట్టు ఓ స్టేట్మెంట్ ఉంటుంది. దాంట్లో ప్రొసీజరల్ జస్టిస్ ఇస్ వన్ పర్టిక్యులర్ కాంపోనెంట్. అంటే ముందు వచ్చిన కేసు ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ కేసులో సిమిలర్గా ఉన్నప్పటికీ ఛాన్సెస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ప్రొసీజర్ మైట్ బి డిఫరెంట్, ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ మైట్ బి డిఫరెంట్. అట్లా మనం చూస్తూ రాయాల్సి వస్తుంది. ఎథిక్స్ ఆఫ్ కేర్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రపోర్షనాలిటీ ప్రిన్సిపల్. ఇలా ఈ 5 కీవర్డ్స్ రాయడం వల్ల మీకు బెటర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.